బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన ఎమ్మెల్సీ కవిత ఆ పిటిషన్ను అనూహ్యంగా వెనక్కి తీసుకున్నారు. నిన్నటి విచారణకు సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. ఈ కేసులో పదే బెయిల్ కోసం వాయిదాలు కోరడం పట్ల రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో కవిత తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. నిజానికి కవిత బెయిల్ పిటిషన్పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన ఎమ్మెల్సీ కవిత ఆ పిటిషన్ను అనూహ్యంగా వెనక్కి తీసుకున్నారు. నిన్నటి విచారణకు సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. ఈ కేసులో పదే బెయిల్ కోసం వాయిదాలు కోరడం పట్ల రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో కవిత తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. నిజానికి కవిత బెయిల్ పిటిషన్పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్లు అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కవిత పదే బెయిల్ కోసం అప్లై చేయడానికి సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. దాన్ని మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. ఇన్నిసార్లు మాట మాట్లాడితే మీరు బెయిల్ కోసం అనే పిటిషన్ వేయడం ఇదంతా ఏమీ బాగాలేదు అని చెప్పి చాలా తీవ్రంగా మందలించినటువంటి నేపథ్యంలో బుధవారం విచారణ జరగబోతుండగా, ఆమె బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరగబోతుండగా కవిత తన యొక్క పిటిషన్ ని వెనక్కి తీసుకుంది. సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవడంతో మళ్లీ వాయిదా కోరారు న్యాయవాదులు. ఆ సమయంలో కోర్టు ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అందువల్ల దాన్ని పరిగణలోకి తీసుకుని కవిత తన పిటిషన్ ని వెనక్కి తీసుకున్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది. బుధవారం ఆమె బెయిల్ పిటిషన్ కి సంబంధించి మళ్ళీ ఇంకోసారి విచారణ జరగబోతోంది. విద్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.